ఇవాళ కేటీఆర్ గారిని ఏసీబీ వారు పిలవగానే, అట్లనే ఈడీ పిలవగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ నాయకుల యొక్క ముసుగులు తొలగిపోయి అసలు రంగు బయటపడతా ఉన్నది. మేము మొదల నుంచి అంటున్నాం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇద్దరు పరస్పరం ప్రేమించుకుంటున్నారు అని అన్నాం మేము. వీళ్ళది అజబ్ కహానీ అజబ్ ప్రేమ్కి గజబ్ కహానీ అని చెప్పి మేము మొదల నుంచి అంటూనే ఉన్నాం. అది వాళ్ళ మొత్తం బయటపడిపోయింది. ఎందుకంటే ఏసీబీ రేవంత్ రెడ్డి పెట్టింది అక్రమ కేసు పెట్టి ఏసీబీని ఉసుగొల్పినారు. ఏసీబీ కేటీఆర్ గారిని విచారణకు పిలవగానే ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లైన్ కడుతున్నారు. కాంగ్రెస్ మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టడం, కేటీఆర్ని అరెస్ట్ చేయాలి, కేటీఆర్ జైల్లోకి పోతాడు. వాళ్ళు అనగానే బీజేపీ ఎంపీలు వాళ్ళని ఫాలో అవుతున్నారు. రఘునందన్ రావు కావచ్చు, అట్లే అరవింద్ కావచ్చు, రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నారు, ఏమైంది కేటీఆర్ని జైల్లో పెట్టు అని. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క మంత్రులు ఎమ్మెల్యేలు ఏ మాట అయితే మాట్లాడుతున్నారో ప్రెస్ మీట్లలో సేమ్ లైన్లో బీజేపీ ఎంపీలు మాట్లాడుతూ ఉన్నారు, ఒక కేటీఆర్ని టార్గెట్ చేసి. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఇవాళ ఈడీ విచారణ జరుగుతూ ఉన్నది. అటేమో ఏసీబీ విచారణ జరిగేటప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు కేటీఆర్ని అరెస్ట్ చేయాలంటారు. అంటే కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ఏసీబీని ప్రభావితం చేస్తూ ఉన్నారా? ఏసీబీని డైరెక్ట్ చేస్తూ ఉన్నారా? ఏసీబీకి మార్గదర్శనం చేస్తూ ఉన్నారా మీరు? ఇక వాళ్ళది అట్లా కాగానే వీళ్ళు బీజేపీ వాళ్ళు ఒక అధికార పార్టీ ఎంపీలు వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు, దీంట్లో అవినీతి జరిగింది, అక్రమం జరిగింది, కేటీఆర్ని ఇన్ని రోజులు జైల్లో వేయాలి, అన్ని రోజులు జైల్లో వేయాలి, చట్టం లేదు, న్యాయం లేదు, న్యాయస్థానం లేదు. బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడబలుక్కొని ఇవాళ కేటీఆర్ని జైల్లో పెట్టాలని సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ డిమాండ్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు కూడా కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖను నిర్వహిస్తూ ఆయన కూడా అదే మాట మాట్లాడతాడు, కేటీఆర్ని జైల్లో వేయాలి అని. అంటే ఏమన్నట్టు, ఇప్పుడు ఒక దిక్కు ఈడీ విచారణ జరుగుతూ ఉన్నది. అంటే బీజేపీ ఎంపీలు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈడీని ప్రభావితం చేస్తున్నారా? మీరు ఈడీని మీరు డైరెక్ట్ చేస్తూ ఉన్నారా? డిక్టేట్ చేస్తూ ఉన్నారా? మీ ప్రకటనల వల్ల ఈడీకి మీరు లీడ్ ఇస్తున్నారా? మార్గదర్శనం చేస్తున్నారా? కేటీఆర్ని అరెస్ట్ చేయండి అని మేము చెప్పినాం. ఈడీ ఒక దర్యాప్తు సంస్థ, ఏసీబీ ఒక దర్యాప్తు సంస్థ. సరే, మాకు ఈ రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదు, అయినా సరే ఏసీబీ ఒక దర్యాప్తు సంస్థ అని చెప్పి గౌరవంతో కేటీఆర్ గారు విచారణకు పోయినారు. ఇవాళ ఈడీ కూడా ఒక దర్యాప్తు సంస్థ అని విచారణకు పోయినారు. ఒక పక్కనే జరుగుతుంటే ఇద్దరు కూడబలుకొని కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ ఎంపీలు, కేంద్ర సహాయ మంత్రి, హోం సహాయ మంత్రి, అది కూడా అందరిద్దరు కూడబలుకొని కేటీఆర్ని అరెస్ట్ చేయాలి అన్నదానికి అర్థం ఏంటి? మీరిద్దరు ప్రేమించుకుంటున్నారన్నట్టే కదా. రేవంత్ రెడ్డి దినమంతా కాంగ్రెస్ పార్టీతో సంసారం చేస్తాడు, రాత్రి కాగానే బీజేపీ పార్టీతో సంసారం చేస్తాడు. ఆయన పొద్దున కాంగ్రెస్ పార్టీ, రాత్రి బీజేపీ పార్టీ. దాని ఫలితమే ఇగో ఇవాళ రెండు పార్టీలు కూడబలుకొని ఇవాళ కేటీఆర్ మీద కక్ష కట్టి
ఎట్లన్నా వేసి కేటీఆర్ని జైల్లో పెట్టాలి అని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళిద్దరూ కలిసిపోయినరు అనటానికి ఇంకో పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. మొన్న బీజేపీ పార్టీ ఆఫీస్ మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేసినారు ఒక 10 రోజుల క్రితం. దాడి చేయంగానే ఇమీడియట్ మరుక్షణమే మహేష్ కుమార్ గౌడ్ గారు దాన్ని ఖండించాడు. అయ్యయ్యో ఇది దాడి తప్పు, కరెక్ట్ కాదు, ఇది సరైన చర్య కాదు, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేయడం కరెక్ట్ కాదు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అని చెప్పి స్పందించినాడు. అయితే మరి మొన్న సిద్దిపేట టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది. 3 రోజుల నాడు భువనగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద కాంగ్రెస్ గుండాలు ఈ 2 పార్టీ ఆఫీసుల మీద దాడి చేసినారు. కేసీఆర్ గారి ఫోటో నేలకేసి కొట్టినారు పార్టీ ఆఫీసులోకి చొచ్చుకపోయి. ఇప్పటిదాకా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గుండాలు చేసిన దాన్ని టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద దాడులు చేస్తే ఇప్పటిదాకా మహేష్ కుమార్ గౌడ్ స్పందించలేదు. బీజేపీ ఆఫీస్ మీద దాడి జరగగానే మరు నిమిషమే స్పందించినాడు మహేష్ కుమార్ గౌడ్. మరి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఆఫీసుల మీద దాడులు జరిగితే నువ్వెందుకు స్పందిస్తలేవు మహేష్ కుమార్ గౌడ్? అంటే దీని అర్థం కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అన్న మాటకు ఇది నిదర్శనం అని చెప్పి తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాబట్టి ఇట్లా మీరిద్దరూ కలిపి ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కక్ష సాధింపు చర్యలు చేసినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎంతమంది మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టి ఎంతమందిని జైల్లోకి పంపించినా, ముఖ్యంగా కేటీఆర్ గారిని మీరు ఎంత వేధించినా, మీ పిట్ట బెదిరింపులకు ఉడత ఊపులకు భయపడేవాడు ఇవాడెక్కడ లేడు. ముఖ్యంగా కేటీఆర్ ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన వ్యక్తి, అగ్రభాగాన నిలబడి పోరాడిన వ్యక్తి. కేటీఆర్ ఒక ఉద్యమకారుడు. కేసీఆర్ యొక్క రక్తం, కేసీఆర్ సైనికుడు. కాబట్టి మీ అక్రమ కేసులకు, మీ పిట్ట బెదిరింపులకు, ఉడత ఊపులకు భయపడే రకం కాదు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడినాడు. ఈరోజు మీరెన్ని నిర్బంధాలు చేసినా, ఎంత ఇబ్బంది పెట్టినా తెలంగాణ ప్రజల పక్షాన ఇవాళ పోరాడతాడు. వారి వెంట పార్టీ మొత్తం ఉంటుంది. ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి 420 హామీలు, 6 గ్యారంటీలు అమలయ్యేదానిక, తెలంగాణ ప్రజలకు అవి చేరేదానిక, రేవంత్ రెడ్డి అవి ఇచ్చేదానిక తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రిని కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ వెంటాడుతూనే ఉంటుంది, ప్రశ్నిస్తూనే ఉంటుంది, పోరాడుతూనే ఉంటుంది అని చెప్పి నేను మనవి చేసుకుంటూ, నేను వారందరికి కూడా నేను హెచ్చరిస్తూ, నేను పోలీసులకు, అధికారులకు కూడా సూచిస్తూ ఉన్నా, అత్యుత్సాహం మీరు ప్రదర్శించకండి, చట్టానికి లోబడి పనిచేయండి, రాజ్యాంగానికి లోబడి పనిచేయండి. రేవంత్ రెడ్డి రాజ్యాంగానికి లోబడి పనిచేయకండి. ఒకవేళ అట్లా ఎవరన్నా అధికారులు అట్లా పనిచేస్తే తప్పకుండా వారికి సరైన గుణపాఠం రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఉంటుంది అని చెప్పి నేను మరొకసారి వారిని హెచ్చరిస్తూ, టీఆర్ఎస్ పార్టీ యావత్తు తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ గారు, కేటీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతుంది అని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
తప్పకుండా ఒక పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయమే కావచ్చు, లేదు అక్రమ కేసుల విషయంలో కావచ్చు, మా పార్టీ విధానం ఏంటంటే మాకున్న రాజ్యాంగంలో ఒక పౌరుడికి ఒక పార్టీకి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హక్కుని మేము ఉపయోగించుకుంటాం. న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉన్నది. అన్నిటి మీద మేము న్యాయ వ్యవస్థ మీద గౌరవంతో వీటన్నిటిని కూడా మేము న్యాయస్థానాల్లో పోరాడతాం. ఎందుకంటే నిన్న ఆయన డాక్టర్ సంజయ్ ఆయన సొంతంగా చెప్పిండు. మా కౌశిక్ రెడ్డి గారు అడిగితే నీది ఏ పార్టీ అని అడిగితే నాది కాంగ్రెస్ పార్టీ అని సొంతంగా చెప్పినాడు. అధికారిక సమావేశంలో చెప్పినాడు. అధికారిక సమావేశంలో జిల్లా అధికారులందరి సమక్షంలో, 3 మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమక్షంలో నాది కాంగ్రెస్ పార్టీ అని చెప్పినాడు డాక్టర్ సంజయ్, జగిత్యాల ఎమ్మెల్యే. కాబట్టి స్పీకర్ గారు కూడా గమనించాలి. ఆయన్నే డైరెక్ట్గా చెప్పినాడు, మీ దగ్గర సంజయ్ గారి మీద అనర్హత వేటు పిటిషన్ పెండింగ్లో ఉన్నది. ఇవాళ ఆయన్నే కన్ఫెస్ చేసినాడు కాబట్టి, ఆయన్నే బహిరంగంగా ఒప్పుకున్నాడు కాబట్టి ఇమ్మీడియట్గా డాక్టర్ సంజయ్ గారి మీద అనర్హత వేటు వెయ్యాలని చెప్పి మేము స్పీకర్ గారిని కూడా మేము కోరుతా ఉన్నాం. కౌశిక్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి అనే పీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏదైతే చెప్పిండో, పార్టీ మారిన వాళ్ళని గల్లాలు పట్టి అడగండి అన్నాడు, రాళ్లతో కొట్టి అడగండి అన్నాడు, కుక్కల్ని కొట్టినట్టు కొట్టి అడగండి అన్నాడు. కానీ మా కౌశిక్ రెడ్డి అవేం చేయలేదు. చాలా సభ్యతగానే మైకు తీసుకొని నీది ఏ పార్టీ అని అడిగిండు. కుక్కల్ని కొట్టినట్టు కొట్టలేదు, రాళ్లతో కొట్టలేదు, ఇంకా ఏమీ అనలేదు. రేవంత్ రెడ్డి చెప్పిన దాన్నే చాలా మర్యాదపూర్వకంగా కౌశిక్ రెడ్డి గారు అడిగారు. కౌశిక్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోమని బండి సంజయ్ కంప్లైంట్ చేయడం అనేది అర్థరహితం. ఆయనే ఖుద్దు కన్ఫెస్ చేసినాడు కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ అని సంజయ్ గారి మీదనే చర్యలు తీసుకోవాలి స్పీకర్ గారు.